దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుని సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు. వాళ్ళు నెయ్యి పోసి యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే. ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తురు, ఊరూరు తిరుగుతురు. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతురి, జడ్జిలను వదలకపోతురి, జర్నలిస్టులను వదలకపోతురి, సినిమా తారలను వదలకపోతురి, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకయ్యా వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగమయ్యా అది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటి